నాడు జేఏసీగా మీరు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. చాలా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అటు కాళేశ్వరం చూసుకున్నా, ఇటు పవర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి విషయంలో కూడా చెప్పినటువంటి సందర్భం. అదే విషయాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అదే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి అనుకోవచ్చా? మీరు చెప్పినటువంటివి ఇప్పుడు రైజ్ అవుతున్నాయి అనుకోవచ్చా? నేను చెప్పిన వాటి మీద బహిరంగ చర్చ జరుగుతున్నది కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ ఏమో మభ్యపెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఈ విచారణ నుంచి తప్పించుకోవాలని ఆయన చూస్తున్నాడు. వాస్తవాలు వెలుగులోకి రావాలనేది మన తాపత్రయం. ఆ వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఇవాళ కొత్తగా మొదలుగాలి. మీరు అన్నట్టు ఆ రోజుల్లోనే మేము దీనికి సంబంధించి వివరాలు బయటపెట్టినాం. తర్వాత ఈ రెగ్యులేటరీ కమిషన్ను ఎంక్వైరీ చేయమని కోరినాం. వాళ్ళు ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మేము పుస్తకం తెచ్చినాం, విద్యుత్ విధానాల మీద సెమినార్లు నిర్వహించినాం. ఇవన్నీ చేసినాం. మరి ఇప్పుడు మాకు ఇన్ని రోజుల తర్వాత న్యాయాన్ని సాధించే అవకాశం దొరికింది కాబట్టి ఈ కమిషన్ ముందుకు వెళ్ళి విషయాలు చెప్పినాం. వాస్తవాలన్నీ వివరించి న్యాయం చేకూర్చడానికి వారు మీరు తగు సూచనలు చేయాలని చెప్పి కూడా మేము వారిని అడిగినాం. ఇవాళ ఈ ఎంక్వైరీ అవసరం, ఇది అవసరం. ఈ వాస్తవాలు బయటికి రావాలి. ఇవాళ విషయాలన్నీ బయటకు వచ్చి తప్పెవరిదుంటే వాళ్ళు బాధ్యత వహించాలి. అది మేము ఇవాళ కోరుతున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చి విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? దాదాపుగా దాన్ని విజిట్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీరు కొన్ని సందర్భాలలో చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేయనటువంటి సందర్భాలను కూడా చూసాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకెన్ని సంవత్సరాలు పట్టచ్చు అనేది ఒక అంచనా ఏమైనా ఉందా? నాకు పూర్తి అవగాహన లేదు, కానీ కనీసము మేము భద్రాద్రి పోయినప్పుడైతే ఇంకొక సంవత్సరంలో అయిపోతుందని అన్నారు. అయితే ఇప్పటికీ అది ఇంకా ప్రొడక్షన్ కొంత మొదలైంది, పాక్షికంగా మొదలైంది. ఆ మొదలైంది కూడా అప్పుడు వరదలు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఆపాల్సి వచ్చింది. ఇక అది భద్రాద్రి విషయంలో. కానీ యాదాద్రి విషయంలో నాకు సంపూర్ణంగా అంచనా అయితే లేదు. నేను దాన్ని తెలుసుకుని ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ శక్తి విషయంలో, మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా ఇబ్బందులు అయితే పడతా ఉంది. దాని నుంచి గట్టెక్కడానికి ఏదైనా కమిషన్ ముందు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? మేమన్నది ఏంటంటే ఈరోజు కాదు, ఆ రోజే తెలంగాణ రాకముందే అన్నది ఏంటంటే, ఒకటి సెంట్రల్ చట్టం ప్రకారం మనకు కరెంటు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఒకటి మన ఉత్పాదన కేంద్రాన్ని సాధించుకోవాలి. రెండవది మనం ఆ రోజుల్లో చెప్పింది ఏంటంటే, ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల ద్వారా ఉత్తర హిందుస్థానంలో కరెంటు మనం తెచ్చుకుందాం అనేది, తక్కువ ధరకే ఇస్తానని కేంద్రం హామీ ఇస్తున్నది కాబట్టి అది తెచ్చుకోవాలనేది రెండవ పాయింట్. మూడోది మేము చెప్పిన విషయం ఏంటంటే, ప్రభుత్వానికి ఈలోగా మనం మన దగ్గర తక్కువ ఖర్చు కరెంటు ఉత్పత్తి చేయడానికి కొత్త పద్ధతులు ఆలోచించుకోవచ్చు. కొత్తగా మొదలు పెడుతున్నాం కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ పద్ధతులతో మనం తక్కువగా కరెంటు, కావలసిన కరెంటు సమకూర్చుకోవచ్చు అని చెప్పి మేము అన్నాం. దాంట్లో మరి ఇలా ఇక ఆ విషయాలను ప్రభుత్వం ఏం పెద్దగా పట్టించుకున్నది లేదు, పెడచెవిన పెట్టింది. ఇప్పటికైనా ఇది జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఇదేదో ఈఆర్సీ మీద అప్పిలేట్ ఏం కాదు. ఇది విద్యుత్ విధానాల మీద సమీక్ష చేయటానికి వేసిన కమిటీ తన పని తాను అది చేస్తూ ఉన్నది. మరొకసారి ఏమైనా రమ్మని కమిషన్ వారు ఏమన్నా పిలుస్తామన్నటువంటి మాట ఏమైనా చెప్పారా, లేకపోతే ఇంకా మీరు ఇచ్చినటువంటి సమాచారంతో వారు ఓకే అన్నారా? మేము అన్నది ఏంటంటే, మాకు ఇంకా ఏదన్నా సమాచారం అదనంగా దొరికితే మళ్ళీ వస్తామని చెప్పినాం. దానికి కమిషన్ వారు కూడా ఒప్పుకున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.